ఇంటర్నల్ ఆర్గాన్స్‌లో అన్నిట్లోకి మామూలుగా గుండె అంటే హార్ట్ ఇంపార్టెంట్ అనుకుంటారు గదా! కానీ గుండె ఎంత ముఖ్యమో కాలేయం అంటే లివర్ కూడా అంతే ముఖ్యం. అన్‌ఫార్చునేట్‌గా ఈ మధ్య చాలామందికి ఈ కాలేయం దెబ్బతింటూ ఉంది. దీంతోటి ఇక లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ వరకు వెళ్తున్నారు. ఆ తర్వాత కూడా జీవితం అంతా దుర్భరమే. అలా గాకుండా కాలేయం తాలూకు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? దీనికి సంబంధించి మీ ఇంట్లో మీరే ఒక అద్భుతమైన, శక్తివంతమైన, సురక్షితమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్ బేసిస్ మీద వాడుకుంటూ ఉంటే ఇది కాలేయ వ్యాధులకి నివారణగా పనిచేస్తుంది. అలాగే ట్రీట్మెంట్‌గా కూడా పనిచేస్తుంది. మీరు ఏదైనా ప్రధానమైనటువంటి సమస్యకి ఏదన్నా ఔషధం వాడుతూ ఉంటే దానికి ఇది కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఎడ్జువెంట్ లాగా కూడా పనిచేస్తుంది. ఇంతకీ ఈ వంటింటి ఔషధాన్ని కాలేయాన్ని శక్తివంతం చేసుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడుకోవాలి? మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజులలో ఈ లివర్ తాలూకు హెల్త్ అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఈ నేపథ్యంలో కాలేయం ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఇంటి చిట్కాని మనం తెలుసుకుందాం. ఇంటి ఔషధాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, లివర్ హెల్త్ మనం చెప్పుకున్నట్టుగా చాలా ముఖ్యం. అయితే ఈ కాలేయం తాలూకు ఆరోగ్యానికి సహాయపడేటువంటి సహజ పద్ధతి, సహజ విధానం ముఖ్యం. ఎందుకంటే ఏదైనా సరే లివర్ మెటబలైజ్ చేస్తూ ఉంటుంది. అందుకనే లివర్ వ్యాధిగ్రస్తం అవుతూ ఉంటుంది. మీరు ఏ కెమికల్ డ్రగ్ వాడినా కానీ అది ముందు ఆ లివర్లో మెటబలైజ్ అవుతూ ఉంటుంది, లివర్ కాంప్రమైజ్ అవుతుంది. అలా కాకుండా సహజ పదార్థం అనుకోండి, లివర్కి హాని చేయదు. కాబట్టి ఇలాంటి ఈ ఆయుర్వేద పద్ధతిలో ఒక చక్కని ఇంటి వైద్యాన్ని మనం తెలుసుకుందాం. ఇది మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీ. అలాగే అనేక రకాల కాలేయ సంబంధ సమస్యలకు ఇది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. మరి దీన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి? దీనికి కావాల్సిన పద్ధతులు ఏమిటి? అన్నిటికీ మించి దీన్ని ఎలా వాడుకోవాలి? ఇది తెలుసుకుందాం. ఇది కేవలం 5 నిమిషాల్లో దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు. సరే, మరి ఈ ఔషధం తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటి? వరుసగా తెలుసుకుందాం. 1 జీలకర్ర పొడి. ఈ జీలకర్ర పొడి 5 గ్రాములు సిద్ధం చేసుకోండి. అంటే జీలకర్రను లైట్గా వేయించి ఆ తర్వాత పొడి చేసుకోవాలి. దీన్ని 5 గ్రాములు. అలాగే యాలకుల పొడి 5 గ్రాములు. అంటే యాలకులు ఉంటాయి కదా, దీంట్లో 2 ఉంటాయి. అంటే పెద్ద యాలకులు, చిన్న యాలకులు. ఈ చిన్న యాలకులకి సుగంధ తత్వాలు ఎక్కువ, పెద్ద యాలకులకి ఔషధ తత్వాలు ఎక్కువ. ఆ పైన ఉండేటువంటి తోలంతా తీసేసి లోపల గింజల్ని మళ్ళీ పొడి చేసుకోవాలి. ఇలాంటి యాలకుల గింజల పొడి 5 గ్రాములు. ఇక అతి ముఖ్యమైనది నేల ఉసిరి. దీన్ని భూమి ఆమ్లకి అంటారు, ఫైలాంతస్ నిరూరి. ఈ మొక్క వర్షాలు పడిన తర్వాత మీకు బయట పేవ్మెంట్ల మీద వాటి మీద చిన్న గడ్డి మొక్కలా పెరుగుతూ ఉంటుంది. దాన్ని పీకి తెచ్చుకొని దాన్ని నీడలో బాగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకొని వస్త్రగాళితం పట్టుకోవాలి. ఇలాంటి ఈ నేల ఉసిరి పొడి, దీన్ని 5 గ్రాములు. దీన్ని కూడా ఇట్లాగా రెడీ చేసుకోండి. ఇక దీని సేవనయోగ్యంగా ఉండాలి కాబట్టి పటికి బెల్లం పొడి కానీ చక్కెర పొడి కానీ 5 గ్రాములు. ఇక దీన్ని టీలాగా కాఫీలాగా మీరు తాగాలి కాబట్టి పాలు, ఇది 5 to 10 మిల్లీలీటర్స్ ఇలా సిద్ధం చేసుకోండి. ఇక దీని తయారీ విధానం ఎలా తయారు చేసుకోవాలి? ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అచ్చం టీ తయారు చేసుకున్నట్టుగా ఈ 4 మెత్తగా చెప్పుకున్నాం కదా, విడివిడిగా పొడి చేసుకోండి. అన్నిటినీ కూడా కలిపేయండి. అన్నిటినీ కలిపి పొడి చేయకూడదు, విడివిడిగా పొడి చేసి కలపాలి. అప్పుడు ఏమవుతుంది, అన్నీ ఈక్వల్గా పొడి అవుతాయి. ఇలాగా అన్నిటినీ కలిపి సిద్ధం చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పాలు కలుపుతూ ఎంత అవ్వాలి, పేస్ట్ లాగా తయారు కావాలి. మృదువైన పేస్ట్ ఏర్పడే వరకు పాలు కలుపుతూ ఉండండి. అంటే మరీ బోర్నవిటాలాగా బూస్ట్లాగా పాలలో కలిపి తాగమని కాదు, పాలు కలుపుతూ మృదువైన పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ని 5 నుంచి 10 గ్రాములు ఇంటర్నల్గా తీసుకోవాలంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవాలి. అంతే, మీకు ఔషధం తయారీ, అలాగే ఔషధానికి కావాల్సిన పదార్థాలు అయిపోయినాయి. అయితే అసలైన విషయం ఏంటంటే, మరి ఈ పదార్థాలు కలిపాం కదా, ఏ ప్రత్యేకత లేనట్టున్న ఈ పదార్థాల్లో ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఇవి తెలుసుకోవాలి. ఉదాహరణకు జీలకర్ర, జీర్ణశక్తిని పెంచేది జీలకర్ర. ఇది మెయిన్గా లివర్ ప్రాబ్లమ్స్లో ఏమవుతుంది, డైజెషన్ తగ్గుతుంది. దానికి ఈ జీలకర్ర సహాయపడుతుంది, డైజెషన్ పెంచుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్, లోపల వాపును తగ్గిస్తుంది. అన్నిటికీ మించి కాలేయపు పనితీరుని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే లివర్ ఎంజైమ్స్కి ఇది కాంప్లిమెంట్ చేస్తుంది జీలకర్ర అనేది. ఇక యాలకుల గింజలు వాడాం కదా, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే ప్రధానంగా ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఆ బ్లోటింగ్ ఉంటుంది చాలా కాలేయ వ్యాధులలో, దాన్ని తగ్గిస్తుంది. ఇంకా ముఖ్యంగా యాంటాక్సిడెంట్ గుణాలని ఇది కలిగి ఉంటుంది. ఇక అసలైన మన హీరో ఏంటంటే భూమి ఆమ్లకి, నేల ఉసిరిక. శక్తివంతమైనటువంటి కాలేయపు టానిక్ ఇది. అంటే వైరల్ హెపటైటిస్ దగ్గర నుంచి మామూలు హెపటైటిస్ వరకు అన్నిటికీ ఇది ఒక డ్రగ్ ఆఫ్ చాయిస్, ఈ మూలిక అనేది.
ఇది ఆ కాలేయపు విషాన్ని లోపల తయారైనటువంటి టాక్సిన్స్ నిర్మూలించడానికి సహాయపడుతుంది. మెయిన్గా కాలేయాన్ని రీజూనేట్ చేయడానికి భూమి ఆమ్లకి అంటే నేల ఉసిరిక మీకు సహాయపడుతుంది. ఇక పటిక బెల్లం లేదా చక్కెర వాడడం. ఇదేమిటంటే ఈ కాలేయ వ్యాధుల్లో విపరీతమైన నీరసం ఉంటుంది. కాబట్టి ఆ నీరసాన్ని అడ్డుకోవడానికి ఈ పటిక బెల్లం కానీ చక్కెర కానీ ఉపయోగపడుతుంది. ఇది శక్తిని అందిస్తుంది. అలాగే రుచికి మీకు ఇప్పుడు తీసుకునేటటువంటి డ్రగ్ తాలూకు రుచిని సమతుల్యం చేసి సేవనయోగ్యం కింద చేస్తుంది. ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత. అయితే మనం ఈ ఔషధం తయారు చేసుకున్నాం కదా, దీనికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దీన్ని నివారణ ఔషధం కింద వాడుకోవచ్చు. అంటే ఇది నివారణ అనేది సాధారణంగా సురక్షితమైనప్పటికీ ఈ ఔషధం అంతర్లీనంగా మీకు ఆరోగ్య పరిస్థితులు కొన్ని ఉంటాయి, లేదా ఏదైనా మందులు వాడుతూ ఉంటారు. అప్పుడు ఆ మందుల తాలూకు ఎఫెక్టు దీని ఎఫెక్టు ఎలా ఉంది అనేది ఒక డాక్టర్ పర్యవేక్షణలో దీన్ని వాడుకుంటే మంచిది ఎప్పుడు కూడా. అలాగే ఇక మామూలుగా చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే గర్భవతిలో వాడచ్చా, పాలిచ్చేటువంటి తల్లులు వాడచ్చా అని. ఇది నిజానికి ప్రివెంటివ్ మెడిసిన్ అయినా ఇంటి మెడిసిన్ అయినప్పటికీ కూడా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి ప్రెగ్నెన్సీలోనూ అలాగే పాపాయికి పాలిచ్చే సందర్భాల్లోనూ తప్పనిసరిగా దీన్ని ఎంత సురక్షితమైనప్పటికీ కూడా ఆయుర్వేద వైద్యుల సలహాతోటి మాత్రమే వాడాలి. ఇక అన్నిటికీ మించి ఒకవేళ మీకు షుగర్ ఉందనుకోండి, ఎందుకంటే దీంట్లో మనం పంచదార కూడా కలిపాం. చక్కెర వ్యాధి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ చక్కెర రక్తంలో చక్కెర స్థాయిని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా వద్దనుకుంటే చక్కెర లేకుండా దీన్ని తయారు చేసుకోవాలి. ఇక పాలు కలిపాం కదా, కొంతమందికి రేర్గా 1,00,000 మందిలో ఒకరికి మిల్క్ ఇంటాలరెన్స్, మిల్క్ ఎలర్జీలు ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఎలర్జీ ఉన్నప్పుడు ఆ పాలని కలపకుండా అంటే పేస్ట్ లాగా పాలకు బదులుగా నీళ్ళతోటి పేస్ట్ చేసి తీసుకోవాలి, పాలు కలపకూడదు ఒకవేళ మిల్క్ ఎలర్జీ ఉంటే. ఇక మీరు ఈ పొడి తయారు చేసుకున్నారు, ఈ పొడి ఏదైనా సరే 2 నెలల్లో డీనేచర్ అవుతుంది ఎప్పుడైనా సరే ఎప్పుడైనా. అందుకని ఈ పొడి మిశ్రమాన్ని ఒక గాలి చొరబడని కంటైనర్లో 3 నుంచి 6 నెలల వరకు మీరు నిల్వ చేసుకోవచ్చు. అయితే పాలు చేర్చి పేస్ట్లా తయారు చేసుకున్నారు కదా, ఇలా చేర్చుకున్న అంటే మీరు పేస్ట్లాగా తయారు చేసుకున్నప్పుడు మాత్రం దాన్ని 3 నుంచి 4 గంటల లోపు ఈ పేస్ట్ని లోపలికి తీసేసుకోవాలి, లేకపోతే మళ్ళీ అది చెడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా బ్యాలెన్స్డ్ డైట్, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజెస్, అన్నిటికీ మించి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఏ కాలేయపు వ్యాధులనైనా. కాబట్టి ఇవి ముఖ్యం. బ్యాలెన్స్డ్ డైటు, రెగ్యులర్ ఎక్సర్సైజు అర్ధశక్తిగా చేయాలి, అలాగే రెస్ట్ బాగా తీసుకుంటూ ఉండాలి. దీంతో మీ కాలేయం రీజువనేట్ అవుతుంది. కాలేయ సంబంధ వ్యాధులలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాగా ఈ కాలేయ సంబంధ సమస్యలు, మీ లివర్ని మీరు శక్తివంతం చేసుకోవాలంటే ఈ ఇంటి ఔషధం అనేది బయట మీరు కొనుక్కునేటువంటి కమర్షియల్ ఔషధాల కంటే అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చితే, మీకు దీంట్లోని విషయాలు ఉపయోగపడతాయని అనిపిస్తే, లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.